ప్రతి ఒక్కరు చెట్లు పెంచండి, భావితరానికి మేలు చేయండి. మన శ్వాస చెట్లకు ఉపయోగం, చెట్ల యొక్క శ్వాస అందరికి ఉపయోగం. ఫ్రెండ్స్, అందరికీ రూల్స్ ఒకటి, అందరూ ట్రాఫిక్ సిగ్నల్ పాటించండి. ఇస్ దినకరన్. ఫ్రెండ్స్, 2x2 చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. R1 D1 RD తెలిసే నేర్చుకోవచ్చు చాలా ఈజీగా. కాకపోతే ఒక్క ఫామ్లో సెకండ్ లెవెల్లో చేయాల్సి ఉంటుంది. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు 2x2 నేర్చుకోవాలంటే 3x3 తెలిసి చాలా ఈజీగా మ్యాచ్ చేసేవచ్చు. 3x3లో మనం కార్నర్స్ చేసేదానికి R1 D1 RD చేస్తాం కదా, ఆ ఒక్క ఫామ్లోనే మ్యాచ్ చేయొచ్చు. ఇది కూడా సింపుల్గానే చేసేవచ్చు. దీంట్లో డాట్ అనేది ఉండదు, కార్నర్స్ మాత్రమే ఉంటుంది. వైట్కి ఆపోజిట్ ఎల్లో, ఆరెంజ్కి ఆపోజిట్ రెడ్, బ్లూకి ఆపోజిట్ గ్రీన్. ప్రతి క్యూబ్కి ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్ 2 లేయర్స్ మాత్రమే ఉంటుంది. కార్నర్స్కి 3 కలర్స్ ఉంటుంది. ఇది రైట్ సైడ్ R, లెఫ్ట్ సైడ్ L, పై భాగం U, కింది భాగం D, ముందు భాగం F, వెనక భాగం D అనమాట. దీన్ని తెలుసుకుంటే ఖచ్చితంగా తెలుసుకోవాలి. క్యూబ్ నేర్చుకునే వాళ్ళందరూ ఖచ్చితంగా బేసిక్ రూల్స్ అనమాట. ఇది తెలుసుకుంటేనే ఏ క్యూబ్ అయినా చాలా ఈజీగా మ్యాచ్ చేస్తానికి అవుతుంది. కార్నర్స్కి 3 కలర్స్ ఉంటుంది. చూడండి, ఫస్ట్ సఫల్ చేసాను. సఫల్ చేసి ఓకే, ఫస్ట్ ఏదైనా ఒక్క కార్నర్ పీస్ని ఇలా లెఫ్ట్ సైడ్ ఎడమ పక్క తీసుకొచ్చి ఇలా పెట్టుకోవాలి. ఫస్ట్ ఇక్కడ 2 కలర్స్ మాత్రమే చూడాలి, 3 కలర్స్ చూడకూడదు. 2x2 కాబట్టి 2 కలర్స్ మాత్రమే చూడాలి. 2 కలర్స్ ఉండేదాన్ని చూడండి. ఈ వైట్ ఆరెంజ్ ఉండే పీసు ఎక్కడున్నా ఇక్కడికైనా తీసుకోవాలి. సో ఎక్కడుంది చూడండి. సో పై భాగంలో లేదు, సో కింది భాగంలో ఉంది. చూడండి, 2 కలర్సే చెప్పాను. సో వైట్ ఆరెంజ్, చూడండి, వైట్ ఆరెంజ్, ఈ 2 కలర్స్ తీసుకొని R1 D1 RD, R1 D1 RD, R1 D1 RD, R1 D1 RD, R1 D1 RD. చూడండి, ఇక్కడ ఆరెంజ్ మ్యాచ్ అయింది, వైట్ మ్యాచ్ అయింది. ఒక్క యూ చేసి చూడండి, ఇక్కడ ఆల్రెడీ రెడీగా మ్యాచ్ అయిపోయింది అనమాట. చూడండి, ఈ వైట్ గ్రీన్ మ్యాచ్ అయిపోయింది. ఒక్క యూ తీసుకొని ఇప్పుడు ఈ వైట్ రెడ్ ఉండే పీస్ ఎక్కడ ఉంది అని చూడాలి. సో ఇక్కడ కింది భాగంలోనే ఉంది. ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడ ఉన్నా ఇలా కుడివైపు కింది భాగం తీసుకురావాలి. తీసుకొచ్చి R1 D1 RD, R1 D1 RD, R1 D1 RD, R1 D1 RD, R1 D1 RD. చూడండి, ఫస్ట్ లేయర్ కంప్లీట్గా మ్యాచ్ అయింది. ఫస్ట్ లేయర్ అయిన వెంటనే ఇలా ఒక్కసారి ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఒకటి మ్యాచ్ అయిందా అని చూడాలి. సో 2 మ్యాచ్ ఉంది, ఏది మ్యాచ్ కాకపోయినా పర్వాలేదనమాట. చూడండి, ఇలా మ్యాచ్ అవ్వచ్చు. సో ఒక్కటి ఏదైనా మ్యాచ్ అయ్యొచ్చు. ఇప్పుడు ఫస్ట్ లేయర్ మ్యాచ్ అయింది కదా, ఇది ఎలా ఉన్నా సరే సెకండ్ లేయర్లో ఒక్క ఎల్లో కలర్ మ్యాచ్ ఉండేదాన్ని ఇలా ఎడమ పక్క తీసుకురావాలి. తీసుకొచ్చి ఇప్పుడు R1 D1 RD చేయాలి. R1 D1 RD, R1 D1 RD. చూడండి, ఇక్కడ మ్యాచ్ అయింది, ఇక్కడంతా చూడకూడదు అనమాట. సెకండ్ లేయర్ మ్యాచ్ చేసేటప్పుడు మన టార్గెట్ ఇక్కడ మాత్రమే చూడాలి. ఇక్కడ మ్యాచ్ అయింది. సో ఒక్క యూ చూసుకుంటే, సో ఇక్కడ మ్యాచ్ అయింది, ఇక్కడ మాత్రమే చూడాలి. ఇక్కడంతా మనకు అని లేదనమాట. మళ్ళీ ఒక్క యూ చూసి ఇప్పుడు మళ్ళీ R1 D1 RD చేయాలి. కిందంతా సెకండ్ లేయర్లో ఎలా ఉన్నా పర్వాలేదు, మన టార్గెట్ ఇక్కడ మాత్రమే మ్యాచ్ చేయాలి. ఎల్లో తీసుకురావాలి. సో ఇక్కడ 3 మ్యాచ్ అయింది కదా, ఇప్పుడు R1 D1 RD, R1 D1 RD, R1 D1 RD, R1 D1 RD. చూడండి, క్యూబ్ కంప్లీట్గా మ్యాచ్ అయిపోయిందండి. ఒక్క R1 D1 RDతోనే క్యూబ్ మ్యాచ్ చేసేయవచ్చు. సమ్ టైమ్ మ్యాచ్ అవుతుంది, కొన్నిసార్లు మ్యాచ్ కాని పక్షంలో ఒక్క ఫామ్లా చెప్పాను కదా, చూడండి. ఇప్పుడు ఫస్ట్ లేయర్ ఓకే, సెకండ్ లేయర్లో ఎక్కడైనా 2 కలర్స్ మ్యాచ్ అయిందా చూడాలి. ఒకవేళ ఇలా 2 కలర్స్ మ్యాచ్ కాకుండా అన్ని పక్కల ఉంటాను. ఇప్పుడు నేను చెప్పే ఫార్ములా చేయాలి. ఒకవేళ ఇలా 2 మ్యాచ్ అయిందంటే ఇలా తీసుకొని ఇలా కుడి భాగంలో పెట్టుకొని చూడండి, F1 L, F1 R, F, L1 F1 R, F.
ఇంతే ఫ్రెండ్స్, R1 D1 R2 చాలా ఈజీగా మ్యాచ్ చేసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్.